డీటెయిల్స్ చూద్దాం. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను హీరో నాగార్జున తీవ్రంగా ఖండించారు. మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను వాడుకోవాలని గౌరవించండి అంటూ కోరారు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు అసంబద్ధం, అబద్ధం అంటూ ఖండించారు. తక్షణమే మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ నాగార్జున కోరారు. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ హాల్ ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్ గా మీడియా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదే విధంగా 2-3 హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా చేసేస్తున్నారు. ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా. ఇంకొకరు 2 హీరోయిన్స్ కూడా గబగబా పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయ నొప్పి మాకేంద్ర బాబు, మేము ఇరుక్కుంటాము. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్ గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ తీసుకొని ఆ రికార్డ్స్ వాళ్ళకి వినిపించి బెదిరించి, ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర, మీరు గాని రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలా మంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్ కి అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్ గా మన ప్రభుత్వం తీసుకోవడం. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ హాల్ ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గర రైట్గా నాగార్జున చేసిన ట్వీట్ కు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ హాల్ ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్ గా మీడియా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదే విధంగా 2-3 హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా చేసేస్తున్నారు. ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా. ఇంకొకరు 2 హీరోయిన్స్ కూడా గబగబా పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయ నొప్పి మాకేంద్ర బాబు, మేము ఇరుక్కుంటాము. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్ గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ తీసుకొని ఆ రికార్డ్స్ వాళ్ళకి వినిపించి బెదిరించి, ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర. అప్డేట్స్ ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. తెలంగాణ మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబ సభ్యులపై చేసినటువంటి వ్యాఖ్యలు టాలీవుడ్ లో దుమారం లేపుతున్నాయి. టాలీవుడ్ నటుడు నాగార్జునపై, ఆయన కుటుంబానికి సంబంధించిన విషయాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాగ చైతన్య సమంత విడాకుల విషయానికి, అంటే వాళ్ళ విడాకుల ఇష్యూలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ కారణమని కొండా సురేఖ అయితే సంచలన ఆరోపణలు చేశారు. తన ఎన్కన్వెన్షన్ కూల్చకుండా ఉండేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన కండిషన్లకు నాగార్జున ఒప్పుకున్నాడంటూ కూడా వార్తలు వచ్చేసి ఆ వార్తలు నిజమే అంటూ కూడా కొండ సురేఖ అయితే ఆమె వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో కొండ సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. కొండ సురేఖ చేసిన ఆరోపణలపై నటుడు నాగార్జున కొద్దిసేపటి కిందటే స్పందించారు. అయితే మొత్తానికి నాగార్జున స్పందించిన విషయంలో కూడా మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలని నాగార్జున తీవ్రంగా అయితే ఖండించారు.
రాజకీయాలకు దూరంగా ఉండే మమ్మల్ని అంటే సినిమా ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోవద్దు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మీరు మహిళగా కూడా మీరు ఒక మహిళ ఉన్నారు. సో మీరు చేసిన వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల మీరు చేసినటువంటి ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సినందుకు కూడా నాగార్జున మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ కూడా తన ట్విట్టర్ ద్వారా అయితే పేర్కొన్నారు. అలాగే నాగార్జునతో పాటు ఇండస్ట్రీలో కూడా ఎప్పుడైతే కొండా సురేఖ ఈ వ్యాఖ్యలు చేసిందో ఇవాళ మధ్యాహ్నం నుంచి సమంత నాగ చైతన్య విడాకులకు సంబంధించి కొండా సురేఖ చేసినట్టు వ్యాఖ్యలు అయితే సినిమా ఇండస్ట్రీలో పెను దుమారం లేస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది నటీనటులు కూడా పర్సనల్ గా ట్విట్టర్ వేదికగా కాకుండా పర్సనల్ గా కూడా ఇదే ఇష్యూపై మీడియాతో కూడా కొంత మాట్లాడడం, కొద్దిసేపటి కిందటే నటి కుమార్ కూడా ఈ ఇష్యూపై కూడా మాట్లాడడం జరిగింది. అయితే వినోద్, ఈ మొత్తం వ్యవహారంలో ఇటు రాజకీయంగానూ అటు ఇండస్ట్రీలో కూడా తీవ్రమైనటువంటి చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి కదా. ఏమంటున్నారు సమంత నాగ చైతన్య వ్యవహారానికి సంబంధించి ఇండస్ట్రీలో ఏ రకమైనటువంటి టాక్ నడుస్తుంది ప్రస్తుతం కొండా వ్యాఖ్యల నేపథ్యంలో? కొంతమంది అంటే సినిమా విశ్లేషకులు ఉన్న విషయం పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా దీన్ని ఒక సెన్సిటివ్ ఇష్యూ అని చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ విడాకులకు వాళ్ళ పర్సనల్, ఎందుకంటే దీనికి కనీసం ఎవరు కూడా అంటే బయటికి రావట్లేదు, బయట కూడా మాట్లాడట్లేదు. ఎందుకంటే ఇది చాలా పెద్ద దుమారం. ఎందుకంటే విడాకులే దాదాపు ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అయితే వాళ్ళు ఉన్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు లేకుండా కూడా ఎవరి దారిలో వాళ్ళు ఎవరి జర్నీ వాళ్ళు చేస్తున్నారు. సో ఇలాంటి టైంలో కొండా సురేఖ మంత్రి కేటీఆర్ సమంతాన్ని ఇబ్బంది పెట్టాడు, రమ్మన్నాడు అనేటటువంటి ఒక ఘాటు వాక్యాలు అయితే డెఫినెట్ గా అయితే చాలా బాధాకరం అని చెప్పుకుంటూ వస్తున్నారు సినిమా ఇండస్ట్రీలోకి. అంటే ఎవరు ఆన్ స్క్రీన్ అంటే అఫీషియల్ గా ముందుకు రాకపోయినా వెనక మాత్రం అసలు ఇలాంటి వాక్యాలు చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఏది ఏమైనా అది రాజకీయాల కోసం సినిమా వాళ్ళని వాడుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంతకు ముందు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అవచ్చు, అలాగే ఇప్పుడు అంతేకాకుండా కొండా సురేఖ సినిమా ఇండస్ట్రీలో వ్యక్తులకు మత్తు పదార్థాలు అలవాటు చేసింది కూడా కేటీఆర్ అంటూ మాట్లాడడం కూడా ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా ఇండస్ట్రీలో కొంతమంది పెద్దల మత్తుకి ఇంటర్నల్ గా ఇన్సెట్ టాక్ అయితే వినిపిస్తుంది. శివ, అయితే మరోవైపు ప్రకాష్ రాజ్ కదా ఇప్పటికే దీని మీద ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కదా. ప్రకాష్ రాజ్ అయితే కొండా సురేఖ మీద తీవ్ర స్థాయిలో మండిపడినట్టే ఆ వ్యాఖ్యలు మనం అర్థం చేసుకోవచ్చు కదా. జస్ట్ ఆస్కింగ్ అంటూనే ఆయన రాజకీయ వ్యాఖ్యలను తప్పుపట్టిన పరిస్థితి కదా వినోద్. డెఫినెట్ గా శివ, ఎందుకంటే కొంతమంది నేను ఇందాక చెప్పినట్టుగా కొంతమంది బయటికి రాకుండా లోపల అంటే కొండా సురేఖపై ఇంటర్నల్ గా ఇది కరెక్ట్ కాదు మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు అంటూ కూడా లోపల. కానీ ప్రకాష్ రాజ్ ఏకంగా తన ట్విట్టర్ వేదిక ద్వారా ఇది కరెక్ట్ కాదంటూ కూడా కౌంటర్ వేశాడు. ఎందుకంటే సినిమా వాళ్ళ జీవితాలని దయచేసి రాజకీయాలకు లాగవద్దు అంటూ కూడా, ఎందుకంటే మీ రాజకీయాలలోకి మీ ప్రత్యర్థులకు వేసే కౌంటర్లో మమ్మల్ని బలి చేయకండి అంటూ కూడా ఇంతకుముందు ప్రకాష్ రాజ్ ఇదే విషయంలో కాదు ఇండస్ట్రీకి ఏ ఇష్యూ సంబంధించిన తన ట్విట్టర్ వేదిక ద్వారా లేకుండా అయితే ట్విట్టర్ వేదిక ద్వారా ఏదున్నా తన కౌంటర్ గానీ లేకపోతే ఏదైనా ఒక సెన్సేషనల్ వ్యాఖ్యలు అయితే చేస్తుంటాడు ప్రకాష్ రాజ్. ఇప్పుడు సేమ్ కొండా సురేఖ సమంత నాగ చైతన్య కేటీఆర్ వీటికి సంబంధించినటువంటి ఇష్యూ దాదాపు మధ్యాహ్నం నుంచి ఇదే జరుగుతుంది. సో దీంట్లో కూడా ప్రకాష్ రాజ్ కొండా సురేఖను డైరెక్ట్ గా తన ట్విట్టర్ వేదిక ద్వారా అటాక్ చేశాడని చెప్పుకోవచ్చు. శివ, ఓకే, థ్యాంక్ యూ. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ ని కూలగొట్టొద్దు అనంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్ గా మీడియా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదే విధంగా 2-3 హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా చేసేసుకున్నారు. ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా, ఇంకొకరు 2 హీరోయిన్స్ కూడా గబగబా పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయ నొప్పి మాకేంద్ర బాబు, మేము ఇరుక్కుంటాము.